హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఎన్నికలకు ముందే అండి ఏపీ ప్రజలకు శుభవార్త. ఎన్నికలకు ముందు రోజే అన్ని పథకాలు విడుదల చేసిన సీఎం జగన్ అండి. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. బటన్ నొక్కేశారండి. సో 7,000 కోట్ల రుణానికైతే ప్రయత్నాలు. పోలింగ్ రోజునైతే పథకాల పంపిణీకి సన్నాహాలు సిద్ధం. సో ఎప్పుడో బటన్ నొక్కి నెలల తరబడి పెండింగ్లో ఉంచిన వివిధ పథకాల సొమ్మును పోలింగ్ ముందు రోజు పంచేందుకు అధికారులు అయితే విశ్వ ప్రయత్నాలే చేస్తున్నారని చెప్తున్నారు. ఎన్నికల కమిషన్ నిర్ణయం సవాలు చేస్తూ ఏపీ అధికారులే హైకోర్టును అయితే ఆశ్రయించారండి. సో మొత్తానికి మనం ఎట్టకేలకు ఎన్నికల ముందు రోజే మొత్తం ఈ పథకాలన్నీ కూడా బటన్ నొక్కి జమ చేయబోతున్నారు. జగన్ అన్ని రకాలుగా మద్దతు పలుకుతున్న సిఎస్ జవహర్ రెడ్డి, అలాగే ఆర్థిక శాఖ ముఖ్యమంత్రి వివిధ కార్యదర్శి సత్యనారాయణ. సో వీరందరూ కూడా పెద్ద ఎత్తున అప్పులు తెచ్చి మరి పథకాల సొమ్ములకైతే పోలింగ్ ముందు రోజే అన్ని పథకాలు పంచేటట్టు ఏర్పాటు చేస్తున్నారండి. సో అలా వైకాపాకు లబ్ధి చేకూర్చేందుకు జగన్ అనుకూల యంత్రాంగం అయితే కంకణం కట్టుకుందండి. సో ఒకవైపు మంగళవారం రిజర్వ్ బ్యాంకు నిర్వహించిన ఆర్బీఐ బాండ్ల వేలంలో అయితే 3,000 కోట్ల రుణం సమీకరించిన రాష్ట్ర ప్రభుత్వము, మరోవైపు ఏపీఎండీసీ ద్వారా బాండ్లు జారీ చేసి మరొక 7,000 కోట్ల రుణం సమీకరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో ఈ రుణానికి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడో గ్యారెంటీ ఇచ్చేసింది. ఈలోపు ఎన్నికల సంఘం నుంచి అనుమతులు తెచ్చుకోవాలని అయితే అధికారుల యంత్రాంగం చూస్తోంది. ఎన్నికల సంఘం అధికారం ఎప్పుడైతే అనుమతి ఇస్తుందో వెంటనే అండి ఇంకా డబ్బులు జమ, లేకపోతే ఇతరత్ర మార్గాలు వెతుకుతోంది. సో ఒకవేళ ఎన్నికల సంఘం ఒప్పుకోకపోతే ఎలా పంచాలి, ఎలా పథకాలు ఇవ్వాలి అని అయితే వైసీపీ వెతుకుతోంది. పోలింగ్కు ఒక్కరోజు ముందైనా సరే లబ్ధిదారులకు వారి సొమ్ము ఎట్టి పరిస్థితుల్లో వారికి చేరవేర్చే ప్రయత్నాలు సాగిస్తున్నారు. సో 2023 ఖరీఫ్ కరువుల వల్ల నష్టపోయిన రైతులు ఎంతోమంది పెట్టుబడి రాయితీ కింద 847 కోట్లు వాళ్ళకైతే ఇప్పుడు ప్రభుత్వము చెల్లించాల్సి ఉంది తక్షణంగా. కానీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ కింద 610 కోట్లు చెల్లింపుల్లో పెండింగ్లో ఉన్నాయి ఇంకా. సో ప్రభుత్వ ఉద్యోగులు అనేక రకాల బకాయిలు, ప్రభుత్వ ఉద్యోగులకైతే ఇక ఏకంగా 18,000 25,000 కోట్ల అయితే బకాయిలు. ఈ విధంగా మార్చి మొదటి వారంలోనే వీటిని బటన్ నొక్కిన ఇంతవరకు చెల్లింపులు అయితే పూర్తి కాలేదండి. బటన్ అయితే నొక్కేశారు కానీ ఆ బటన్ ఇంకా పూర్తిగా జమ కాలేదు. చేయూత, ఈబీసీ నేస్తం వంటి పథకాలకు ఇంకా నిధులు చెల్లించాల్సి అయితే ఉంది. సో మనం చూసుకోవచ్చు, జగన్ సర్కార్ అయితే ఈ విధంగా కృషి చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో డబ్బులు అయితే ఎన్నికలకు ముందే పెండింగ్ బకాయిలు అయితేనేమి, పథకాలకు సంబంధించి అయితేమి, సో వీటి కోసం ఆల్రెడీ ఒక 3,000 కోట్లు సమీకరించింది. మరొక 7,000 కోట్ల కోసం అయితే విస్తృత ప్రయత్నాలు చేస్తుంది. సో ఒకవేళ ఎన్నికల అధికారి నుంచి కనుక సానుకూలంగా స్పందన వచ్చినట్లయితే వెంటనే జమ చేసేదానికి అవకాశం ఉంది. లేదంటే ఇతరత్ర మార్గాలను కూడా అయితే అన్వేషిస్తోంది ప్రభుత్వము. ఇది అండి ఇప్పటి వరకున్న తాజా సమాచారము. ఒకవేళ మీకు కనుక ఏమైనా పెండింగ్ డబ్బులు ఏమైనా కనుక పథకాలకు సంబంధించి కానీ, పెండింగ్ బకాయిలకు సంబంధించి కానీ డబ్బులు జమ అయితే వీడియో కింద కామెంట్ చేసి తెలియజేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.